హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసెఫేర్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇదైతే June 4th అనమాట. మా అమ్మ నాన్నది వెడ్డింగ్ యానివర్సరీ, 15th యానివర్సరీ అనమాట ఇది. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక పక్క చిన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంది, ఎందుకంటే ఈసారి వెడ్డింగ్ యానివర్సరీకి మేము ఇక్కడ ఊర్లో ఉన్నాము అండ్ మా ఫాదర్ అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. అండ్ చాలా కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. సో ఫస్ట్ అయితే మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ కదా, మీ అందరికీ స్వీట్ గులాబ్ జామున్. అండ్ వాళ్ళకు కూడా మా అమ్మ మరి వేరే ఊరికి వెళ్ళారనమాట కొంచెం పని మీద. సో మా నాన్నకి అండ్ మా అమ్మకి ఇద్దరికి అండ్ మీకు కూడా అండ్ నేను కూడా. ఈరోజు మా ఊర్లో పక్కన ఇంటి వాళ్ళది, అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళది పెళ్ళి ఉందన్నమాట. సో ఆ పెళ్ళి అంతా ఎలా జరుగుతుందని చూద్దాం. అండ్ ఈరోజు అయితే అసలు ఎలా అవుతుందని చెప్పి మీకు చూపిపోతున్నాను. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మా ఇంటి ముందే వేసారనమాట, ఇదేమంటారు టెంట్ లాంటిది. ఇదంతా డెకరేషన్ అంతా మా ఇంటి ముందు ఉందన్నమాట. ఓకే, సో అక్కడ చూసినట్టయితే అక్కడ ఉంటారు వాళ్ళు, పెళ్లి వాళ్ళు అంతా. ఫ్రెండ్స్ కింద చూసారు కదా, ఏదో అప్పుడే డప్పులు కొడుతున్నారనమాట. డప్పులు కొట్టడం అండ్ అవన్నీ వాయిస్తున్నారు, దేనికో నాకు తెలియట్లేదు, ఎందుకంటే మాకు అడ్డంగా అది కట్టేశారు అండ్ చెట్లు కూడా ఉన్నాయి. సో మాకు తెలియట్లేదు ఏంటో, చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాను అనమాట. మా అత్తమ్మ నాకు పెట్టించింది. డప్పులు అన్నీ వాయించుకుంటే అండ్ కలశాన్ని తీసుకొని వెళ్తున్నారనమాట. నాకు తెలిసి గుడికి అనుకుంటాను, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ ఇదే మా ఇంటి ముందు వేసిన డెకరేషన్ అదంతా చూస్తున్నారు కదా, ఎంతో బాగుంది కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ అంతా బిందెలో అవన్నీ రెడీ చేసి పెట్టారు కదా, దాంట్లో అయితే కలర్ వాటర్ అని కలిపారనమాట. అంటే ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తున్నారంట. ఇప్పుడైతే నేను చూడడానికి అయితే వచ్చేసాను అనమాట. నాతో పాటు ఐషు, హనీ, బన్నీ వీళ్ళు కూడా వచ్చేసారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అంతే పసుపు రాసేసి మొత్తం ఇలా కలర్ వాటర్ పోస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే వాటర్ అయితే పోస్తున్నారు కదా, అన్ననే పెళ్లి కొడుకు అనమాట. అన్న పేరు వచ్చేసి సతీష్. అండ్ అన్న పక్కన ఇంకొక అన్న కూర్చున్నాడు కదా, ఆ అన్న వచ్చేసి సతీష్ అన్న వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఇంటి పక్కన పెళ్లి కొడుకు వచ్చేసి ఇట్లా స్నానం చేస్తారనమాట. కలర్ వాటర్ ఉన్నాయి, పూలు వేసేసి చేపిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ అయిపోయింది అని చేస్తున్నారు అనమాట. నేను ఒక 5 minutes చూసేసి వచ్చేసాను. అండ్ ఈ రోజు నైటే మెరూన్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొత్తం ఊరంతా తిప్పుతారు వాళ్ళనిద్దరిని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందని చూపించేస్తాను. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది అనమాట. అండ్ మా అమ్మ మా మామ కూడా వచ్చేసారు వేరే ఊరు నుంచి. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఇలా పట్టీలు అవన్నీ తీసుకొచ్చారు. సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ బన్నీ హ్యాపీనెస్కి అయితే హద్దులు అయితే అస్సలు లేవన్నమాట. సో మొత్తానికి అయితే వెల్కమ్ ఫ్రెండ్స్. అండ్ టైం వచ్చి 6:45 అవుతుంది. అండ్ ఇందాక మనం వెళ్ళేసి వచ్చాం కదా అక్కడికి. అండ్ తర్వాత ఇంకా కొద్దిసేపట్లో మెరూన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 7:30 అలా స్టార్ట్ అవుతుంది. అండ్ క్లైమేట్ అయితే ఇప్పుడు పైన చాలా చాలా బాగుంది. అండ్ ఐషు, హనీ వాళ్ళు పైన ఉన్నారు. అండ్ మా మామ అమ్మ వస్తున్నప్పుడు మా మామయ్య నా కోసం ఈ చైన్ తీసుకొని వచ్చారనమాట. ఈ వెండి చైన్. చాలా థ్యాంక్స్ మామ. సరే లైటింగ్ ఉంది ఇంటికి, సో అదే అనమాట పెళ్ళిళ్ళు, అందుకే అంత డెకరేషన్ లైటింగ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మామ మటన్ చేస్తున్నాడు అనమాట మా కోసం. మా కోసం మటన్ చేస్తున్నావా? మటన్ చేస్తున్నాడు మా మామ. నాన్ వెజ్ చాలా బాగా చేస్తాడు. నాన్ వెజ్ అనే కాదు, మా మామ ఏ వంట చేసినా చాలా బాగుంటుంది. ఎందుకంటే మా మామ దాంట్లో మా మామ ప్రేమ వేస్తాడు. అవునా మామ? ఓకే, అన్నీ చూడండి. ఓకే, బన్నీ ఏమో తెచ్చుకుంటుందంట. అండ్ హనీ, ఐషు రాసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మెరూన్ స్టార్ట్ అయింది అనమాట. మెరూన్ స్టార్ట్ అయింది. సో ఆ పాటలకు మా చెల్లెలు హనీ డ్యాన్స్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎదురుగా మా ఇంటికి ఎదురుగా ఇక్కడ డెకరేషన్ ఉంది కదా, సో అందుకని చెప్పి ఆ మెరూన్ ఇట్లా స్ట్రైట్గా రావడానికి కుదరదు. సో అందుకని చెప్పి చుట్టేసుకొని వస్తుంది అనమాట మళ్ళీ. సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్. ఈరోజు వచ్చేసి Day 2 అనమాట. అంటే ఈరోజు June 5th. అండ్ మా సతీష్ అన్నది మ్యారేజ్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాము. అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మకి వాళ్ళు బాగా తెలుసు అనమాట. అండ్ ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతారు. అండ్ సతీష్ అనేది ఒక బ్రదర్లా ఫీల్ అవుతారు. అండ్ అందుకని చెప్పేసి ఇప్పుడైతే మేము మ్యారేజ్కి కూడా వెళ్ళబోతున్నాం అనమాట. సో వెళ్ళాక అంతా ఎలా అవుతుందని చూపిస్తాను. లెట్స్ గో. మొత్తానికి అయితే మేము రెడీ అయిపోయాం. హడావిడిగా వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే టైం అయిపోతుంది, ఫాస్ట్ వెళ్ళాలి. పదండి వెళ్దాం.
సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం రోడ్ అంతా ఫుల్ అయిపోయింది అండ్ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఊర్లో వాళ్ళు అంతా సందడి ఉంది ఫుల్. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే పెళ్ళి అయితే అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదో పూజలు అవన్నీ చేస్తున్నారు అండ్ ఫొటోస్కి పోజ్ ఇస్తూ అంతా చాలా బిజీగా ఉంది. మొత్తం ఫుల్ హడావిడిగా ఉంది. అండ్ మొత్తం పూజలు అవన్నీ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు అనమాట. అండ్ మొత్తం అక్షంతులు అన్నీ వేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏముందో చూసేద్దాం. సో అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు అన్న అక్క ఇద్దరు బుల్లెట్ మీద వచ్చారనమాట స్పెట్స్ పెట్టుకొని. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ అందరూ అయితే షాక్ అయ్యారు ఒక్కసారిగా. సో ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు ఇట్లా వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మళ్ళీ రెడీ అవ్వాలని చెప్పి మేము కొంచెం వచ్చి కూర్చున్నాం మా ఇంట్లో. ఇంక ఎట్లా ఈరోజు ఊరికి వెళ్ళిపోతాం కదా, మా అమ్మమ్మతో గడుపుదామని వచ్చామన్నమాట. చాలా బాగా ఉంది ఊరికి వెళ్ళాలంటే. నాకు కూడా బాగుంది. మరి చెప్పచ్చు వద్దని చెప్తుంటే మేము డబ్బులు పోతే అవి టికెట్లు తీసుకుంటారు కదా, పోతే పోండమ్మా ఇస్తానని చెప్తున్నాను. ఎప్పుడైనా పోయేదే కదా అని చెప్తుంది అమ్మమ్మ. తల్లి మాట వినాలి కూతురు. ఎవరు వింటారమ్మా ఈ కాలంలో? ఎవరు వినరు. మా అమ్మ మాట మన మాట వినాల. మన మాట ఎవరు వినరు, పెద్దల మాట. మా అమ్మ అలా కాదు, నేను మా అమ్మ మాట వినాను. నువ్వు చాలా పెద్ద కదా, అందుకే నీ మాట వింటావు. మా అమ్మమ్మ అయితే మా కోసం ఇడ్లీ రెడీ చేసింది. అమ్మమ్మ మా కోసం ఇంత స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. లవ్ యూ. ఈరోజు ఊరికి వెళ్తున్నారనమాట. నాకు ఇష్టం లేదనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాం అనమాట అక్కడికి. అండ్ ఏంటంటే ఇప్పుడు మేమైతే ఈ బిందెని గిఫ్ట్ లాగా ఇవ్వబోతున్నాం వాళ్ళకి. వాటర్ తాగి హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పేసి. ఎండాకాలంలో అసలు హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఇవి పిచ్చిది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చేసామన్నమాట. అప్పుడే అందరు ఫొటోస్ దిగడం అంతా గిఫ్ట్లు ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ మేమైతే ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట అంతా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వీడియో స్టార్ట్ చేశాను, కానీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. వాళ్ళు చాలా నార్మల్గా ఉన్నారు. నేనైతే ఇప్పుడు ఒకటి చెప్తాను, చూద్దాం వాళ్ళ రియాక్ట్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వెళ్ళాము అండ్ బిందె ఇచ్చాము అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాము, వచ్చాము. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య. సో నెక్స్ట్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేసేసి రావడమే. ఫ్రెండ్స్ మొత్తానికి డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట, అంటే లంచ్ చేయడానికి. యాక్చువల్గా టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వచ్చేస్తాం అండ్ చేస్తున్నాం కూడా. వెనకాల ఇంకా ఫొటోస్ అంతా దిగుతున్నారు, చూస్తున్నారు కదా. సో లంచ్ చేశాక మేము ఉంటాను. బాయ్. సో మొత్తానికి అయితే తినేసి అయితే వచ్చేసాం అనమాట. అండ్ మొత్తానికి పెళ్ళి అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది. మేము ఈరోజు ఊరికి కూడా వెళ్ళబోతున్నాం అనమాట. చాలా బాధగా ఉంది ఊరికి వెళ్ళాలంటే. ఓకే, సో మొత్తానికి ఈ వ్లాగ్ ఇంతే. మరి నెక్స్ట్ వ్లాగ్ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు